హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కట్టె పొంగల్ తయారీ విధానం చూద్దాం. ఒక 3/4 గ్లాసు రేషన్ రైస్, ఒక 3/4 గ్లాసు పెసరపప్పు, కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, కొంచెం మిరియాల పొడి, లేదంటే మిరియాలైనా వేసుకోవచ్చు. మిరియాలు అయితే వేరేస్తారని చెప్పి మిరియాల పొడి వేస్తాను నేను. ఈ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ముందు. ఇప్పుడు ఈ పెసరపప్పుని పాన్ వెలిగించుకొని ఇవి ఒక 5 మినిట్స్ దోరగా సన్నన మంట మీద వేపుకుందాం. ఇలా దోరగా వేపుకుందాం. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని రెండు కలిపి కడిగి పెట్టుకుందాం పాన్లో. పప్పు బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, మీకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని, ఇప్పుడు ఇందాక ఏ గ్లాస్తో అయితే మనము రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా కలయి పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానియాలి. పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కినాక నెయ్యి కాగింది. ఇప్పుడు జీడిపప్పు, జీలకర్ర, కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, మిరియాల పొడి మొత్తం వేసుకోవాలి. లాస్ట్లో కొంచెము ఇంగువ పొడి వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా కుక్ అయిపోయింది. వేపుకున్న జీడిపప్పు అన్నీ వేసుకొని కలయబెట్టుకోవాలి. అంతేనండి, టేస్టీ కట్టె పొంగలి రెడీ. దీనిలోకి సాంబార్ కానీ, అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీ అయినా కానీ బాగుంటుంది. దేవుడి ప్రసాదాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్.